ఇప్పుడు ఈ వరకట్న కేసుల్లో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తమను తాము రక్షించుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి లీగల్గా? సో అదే చెప్తున్నా, ఈ మధ్యలో ఏమవుతుంది అంటే ఇంతకుముందు మాట్లాడినట్టు హస్బెండ్ మాట వింటలేడు, హస్బెండ్ సపరేట్ అయిదామంటే వింటలేడు, నేను చెప్పిన మాట వినకుండా వాళ్ళ అమ్మ మాటనే వింటున్నాడు, నేను చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఆడపడుచు మాట వింటున్నాడు, ఏమంటారు నేను ఇక్కడ ఈ ఊర్లో ఉందామంటే వేరే ఊర్లో ఉందామంటున్నాడు. అంటే లైక్ ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్తో ఉందామనుకోవడం అట్లా. అంటే ఈ వైఫ్ పేరెంట్స్ ఎక్కడుంటే అక్కడ దగ్గరలో ఇల్లు తీసుకొని ఉండాలి. ఇట్లా ఎన్ని కోరికలో ఆ కోరికలన్నిటికీ బలి అయ్యేది ఏంటంటే హస్బెండ్ విన్నడా సూపర్, ఏం ప్రాబ్లం లేదు, మంచిగా ఉంటారు. విననప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది సినిమా. ఏం సినిమా అంటే సెక్షన్ 498A ఏంటంటే ఇంకొక ప్యాకేజ్ వేసేస్తారు కంప్లీట్గా. 498 వేస్తా, డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ వేస్తా, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వేస్తా, మెయింటెనెన్స్ వేస్తా, అవసరమైతే డివోర్స్ కూడా వేస్తా, ఇవన్నీ వేసి పారేస్తా అని ఒక అస్త్రం వదిలేస్తారు హస్బెండ్ మీద. అప్పుడు హస్బెండ్ ఇంకా లాక్కోలేక పీక్కోలేక చావాలి. సో ఒకవేళ నిజంగా జెన్యున్గా హస్బెండ్ తప్పు చేసిండు, ఇవన్నీ నిజంగానే ఈ వైలెన్స్ అంతా చేసిండు అంటే ఓకే. బట్ తప్పు చేయకుండా కూడా ఇట్లా కేసులు పెట్టినప్పుడు మాత్రం మీరు వెళ్ళి హైకోర్టులో క్వాష్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మీద ఏమైనా కేసెస్ అయ్యి ఎఫ్ఐఆర్లు అయ్యి అవన్నీ అయితే వెళ్ళి సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం క్వాష్ చేయించుకోవచ్చు. దానికి ఎవిడెన్స్ తయారు చేసుకోవాలి. మీరు ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పేసి ఒక ఎవిడెన్స్ వేయండి కోర్టులో. నేనేం చేయలేదన్నప్పుడు ఇంకేం ఉంది, వెళ్ళి ఆ కేసు మొత్తం వెళ్ళి క్వాష్ చేయించుకోవచ్చు.